రాజును రాజ్యాన్ని ప్రశ్నించేవాడే నాయకుడు. ప్రశ్నించడానికే ప్రజల్లోకి వస్తున్నానన్న పవన్ తాను ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. సమాజంలో నెలకొన్న అనేక రుగ్మతులపైన జనసేనాని స్పందిస్తున్నాడు. తమ సమస్యలు బయటకు చెప్పుకోలేని పేదవారికి పవన్ గొంతై నిలుస్తున్నాడు. ప్రత్యేక హోదా, ప్రజల ఆరోగ్యం, మహిళల భద్రత, విద్యార్థుల సమస్యలు, రైతుల కష్టాలు, భూముల ఆక్రమణ, నల్గొండ ఫ్లోరైడ్, రోహిత్ వేముల ఆత్మహత్య, చేనేతల దుఃఖం, మద్యం లాంటి అనేక సమస్యలపై యుద్ధం చేస్తున్న పవన్ తాజాగా ఉద్దానం కిడ్నీ బాధితులతో భుజం భుజం కలిపి నడుస్తున్నాడు. దాదాపు 3 దశాబ్దాలుగా ఏ ప్రభుత్వాలు పట్టించుకొని ఉద్దానం ప్రజల బాధను అంతర్జాతీయ చర్చగా మరల్చి సమస్యపై అధ్యయనం చేయడం కోసం ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులను ఇక్కడికి రప్పించాడు. నిపుణులు బాధితులతో మాట్లాడిన తరువాత ఒక స్పష్టతకు వచ్చారు. ఉద్దానంలో చాలామంది కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారని, బాధితుల శాంపిల్స్ ఎప్పటికప్పుడు విశ్లేషించి బయో మార్కర్స్తో వ్యాధి తీవ్రతను గుర్తించాలన్నారు. సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల్లో ఒకరైన డాక్టర్ జోసెఫ్ సూచించారు. ఉద్దానంతో పాటు శ్రీలంక, సెంట్రల్ అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఇలాంటి లక్షణాలున్న కిడ్నీ వ్యాధి ఉందని, కిడ్నీ వ్యాధిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని డాక్టర్లు తెలిపారు. ఉద్దానం సమస్యపై ఎప్పటికప్పుడు డేటా సేకరించి ప్రపంచ పరిశోధకుల దృష్టికి తీసుకెళ్తే త్వరలోనే పరిష్కారం లభిస్తుందన్నారు. కేవలం ఎన్నికలప్పుడే హామీలిచ్చి ఆ తరువాత పట్టించుకొని నేతలున్న ఈ రోజుల్లో తమ సమస్య పరిష్కారానికి పవన్ చొరవ చూపడంపై ఉద్దానం బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య తీరే వరకు పవన్ తమకు తోడుగా ఉంటాడని భావిస్తున్నారు. మరోవైపు సమస్యలున్న ప్రజలకు తమ ఇబ్బందులు తీర్చే దిక్సూచిగా పవన్ కనిపిస్తున్నారు. బలవంతంగా ప్రభుత్వం ప్రజల భూమి తీసుకుంటే రైతుల తరపున నిలబడతానని గతంలో హామీ ఇచ్చిన పవన్ తమకు అండగా ఉండాలని పెనుమాక రైతులు పవన్ కి విజ్ఞప్తి చేశారు. తాను పోరాటం చేసేది రాజకీయం కోసం కాదని, కేవలం ప్రజా సమస్యలు తీర్చడానికే అని పవన్ చెప్తున్నా తమ బాధలు పట్టించుకునే మంచి మనసున్న పవన్ లాంటి నేత తమకు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. పవన్ పనితీరుతో ఎక్కడికెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఓవైపు స్టార్డమ్, మరోవైపు ప్రజా సమస్యలపై పోరాడే ఓ నికార్సైన నేత. ఈ రెండింటితో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ అధికార పార్టీకి ప్రధాన పోటీగా మారుతుందనడంలో సందేహం లేదంటున్నారు ప్రజలు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.